సో గైస్ రివ్యూ అయితే చూసిర్రు కదా గైస్. మీ అందరికైతే వీడియో ఎడిటింగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు అయితే ప్లీజ్ అందరైతే ఒక లైక్ అయితే వేయండి, ఓకేనా. ఇంకా మన ఛానల్కి కొత్తగా ఎవరైతే వచ్చారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే మనకి ఈ టైప్లో వస్తుంది. మీ ఫొటోస్ కూడా పెట్టి చేసుకోవచ్చు, ఓకేనా. మీరు ఎవరు ఫొటోస్ అయినా పెట్టారనుకుంటే వాళ్ళ ఫొటోస్ కూడా పెట్టి చేసుకోవచ్చు. వీడియో ఎడిటింగ్ అయితే బాగుంటుంది. అందరు నచ్చిన వాళ్ళు అయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, ఓకేనా. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గైస్, ఓకేనా. సో గైస్ ఇక్కడ ఫస్ట్ మనం బీట్ మార్క్ లింక్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఫస్ట్ బీట్ మార్క్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ టైప్లో వస్తుంది. సో దీనికన్నా ముందు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ బ్యాక్ వచ్చేసేయండి. సింబల్ పైన నొక్కి ఇక్కడ 16:ratio పైన నొక్కేసి క్రియేటివ్ ప్రాజెక్ట్ పైన నొక్కిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మీరు ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. ఒక 3 ఫొటోస్ మీకు నచ్చిన ఎవరైనా సరే ఈ టైప్లో ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను నేను. సో ఇదేంటంటే ఫస్ట్ ఇది కాదు, నేను ఒక ఫోటో చూపిస్తాను మీకు. అసలు ఈ ఫోటోతో తీసుకుంటున్నా. ఫస్ట్ నేను ఏంటంటే ఫేస్ అనేది రైట్ సైడ్లో పెట్టుకోండి. ఫస్ట్ ఇది కదా, ఈ చేతితో డ్రాగ్ చేసుకోండి, ఈ రైట్ సైడ్కి పెట్టుకోండి, ఓకేనా. ఫస్ట్ ఫేస్ వచ్చేసి రైట్ సైడ్కి పెట్టుకోండి. ఒకటి ఇక్కడ కరెక్ట్ ఫ్రేమ్ పిఎన్జీ ఉంది కదా, కరెంట్ ఫ్రేమ్ పిఎన్జీ దానిపైన ఒక ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, అది అయిపోయిన తర్వాత ఈ ఫోటోని డిలీట్ చేసి మళ్ళీ సెకండ్ ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే మిడిల్లో వచ్చేసి మనకి ఫేస్ అనేది లెఫ్ట్ సైడ్ ఉండాలి, ఓకేనా. సో ఈ టైప్లో చూసిరుగా, ఓకేనా. సో సింపుల్ దీనిపైన కరెంట్ ఫ్రేమ్ పిఎన్జీ పైన వచ్చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో సేవ్ చేసుకోండి. మళ్ళీ ఈ ఫోటో అయితే డిలీట్ చేసుకోండి సింపుల్గా. మళ్ళీ థర్డ్ ఫోటో పైన సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సో ఈ ఫోటో అయిపోయింది కదా, సో ఈ ఫోటో సెలెక్ట్ చేసుకోండి సింపుల్గా. ఫిల్ కంపోజిషన్ ఏరియా నొక్కేసి ఈ ఫోటో ఇక్కడ సైడ్ పెట్టుకొని సో ఈ ఫోటోని ఇట్లా పెట్టుకొని లెఫ్ట్ సైడ్ ఫేస్ పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి సింపుల్, ఓకేనా. ఇప్పుడైతే మనం 3 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు బీట్ మార్క్ లింక్ ఓపెన్ చేసుకొని సింపుల్గా ఇప్పుడు ఏం చేస్తారంటే మనం సేవ్ చేసుకుని ఇమేజెస్ ఉంటాయి కదా, ఫస్ట్ ఒక ఇమేజ్ తీసుకోండి. సో ఫస్ట్ ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని సింపుల్గా మళ్ళీ సెకండ్ ఇమేజ్ మిడిల్లో మళ్ళీ సింపుల్గా ప్లస్ సింబల్ పైన నొక్కి థర్డ్ ఇమేజ్, ఓకేనా. చూసి కదా ఎట్లా తీసుకున్నాను నేనైతే, సింపుల్ అర్థమై ఉంటుంది మీకైతే. సో సింపుల్ ఈ టైప్లో తీసుకొని ఇక్కడ ఇమేజెస్ అయితే 30 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి సింపుల్, ఓకేనా. ఇమేజ్ 30 సెకండ్ వరకు డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సింపుల్ ప్లస్ సింబల్ పైన నొక్కి ఒక రెక్టాంగులర్ లేయర్ తీసుకొని సింపుల్గా ఇప్పుడు ఏం చేశారంటే ఒక ఫోటోకి మందం బరాబర్ సెట్ చేసుకోండి, ఓకేనా. ఈ టైప్లో సెట్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కలర్ ఫిలిం ఆప్షన్లో పోయి ఇక్కడ గ్రేడియంట్ ఆప్షన్లోకి పోండి. గ్రేడియంట్ ఆప్షన్లోకి పోయి ఫస్ట్ ఈ బ్లాక్ లేయర్ ఉంది కదా, ఈ బ్లాక్ లేయర్ని రైట్ సైడ్ పెట్టుకోండి, ఓకేనా. సింపుల్గా, ఓకేనా. ఈ టైప్లో పెట్టుకొని ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ బ్లాక్ లేయర్ దానిపైన నొక్కేసి ఇక్కడ పెయింట్ బ్రష్ దానిపైన నొక్కి దీన్ని ఇక్కడికి ట్రాన్స్పరెంట్ చేసుకోండి, ఓకేనా. ట్రాన్స్పరెంట్ చేసుకుంటే మనకి ఈ టైప్లో వస్తుంది, ఓకేనా. సింపుల్ ఇప్పుడు ఏం చేస్తారంటే దీనిపైన నొక్కి ఇక్కడ డూప్లికేట్ లేయర్ తీసుకోండి సింపుల్. ఇంకోటి ఇప్పుడు దీన్ని కిందికి డ్రాగ్ చేసుకోండి ఈ టైప్లో, ఓకేనా. దీనికి సెట్ అయిపోయింది. మళ్ళీ సింపుల్గా దీన్ని డూప్లికేట్ లేయర్ తీసుకొని దీన్ని ఇక్కడ పైన సెట్ చేసుకోండి, ఓకేనా. పైన సో సింపుల్ దీన్ని మూవ్ అండ్ ట్రాన్స్లేషన్లో పోయి ఇదైతే అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. ఓకేనా. ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత సింపుల్ దీనిపైన నొక్కి మూవ్ అండ్ ట్రాన్స్లేషన్లో పోయి దీన్ని ఇక్కడ 180 degreesలో రొటేట్ చేసుకోండి సింపుల్, ఓకేనా. రొటేట్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్లేషన్లో పోయి దీన్ని ఇట్లా ముందుకైతే డ్రాగ్ చేసుకోండి సింపుల్, ఓకేనా. ఇట్లా డ్రాగ్ చేసుకోండి, ఓకేనా. సింపుల్ ఇప్పుడైతే అయిపోయింది. ఇక్కడ ఏం చేస్తారంటే వీటిని అయితే మళ్ళీ ఇక్కడికి 30 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి ఇట్లా సింపుల్గా, ఓకేనా. ఇట్లా డ్రాగ్ చేసుకుంటే అయితే అయిపోతుంది మనకు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇప్పుడు సింపుల్ లేయర్ని అయితే కిందికి పట్టుకురండి. ఒక్కొక్క లేయర్ని అయితే అన్నిటినీ కిందికి తీసుకురండి మెల్లగా.
సో సింపుల్గా 3 ఇమేజెస్ కింద తీసుకొచ్చినాక మళ్ళీ రెక్టాంగిల్స్ అయితే కింద తీసుకురండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే, ఎందుకంటే టెక్స్ట్ లేయర్ అయితే మళ్ళీ పైకి రావాలి కదా మనకి, సో దాని గురించి అని. సింపుల్గా 3 అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి, షేక్ ఎఫ్లోకి వచ్చేసేయండి, షేక్ ఎఫ్లోకి వచ్చి ఇక్కడ ఫస్ట్ ఉంది దీనిపైన నొక్కి ఇక్కడ కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. సింపుల్గా బీట్ మార్క్లోకి వచ్చి ఇక్కడ చూపిస్తాను మీకు ఎట్లా పే చేయాలో. ఫస్ట్ దానికి పే చేసేయండి, ఇక్కడ మధ్యలో లిమిట్ చేసి మళ్ళీ థర్డ్ దానికి పే చేసేయండి. ఓకేనా, అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫస్ట్ దానికి పే చేసేయండి, మళ్ళీ మధ్యలో లిమిట్ చేసి మళ్ళీ లాస్ట్ దానికి. ఓకేనా, ఇక్కడ మళ్ళీ ఫస్ట్ దానికి పే చేసేయండి. అయిపోయిన తర్వాత మధ్యలో దీన్ని ఇక్కడ పెట్టుకోండి సింపుల్గా. ఓకేనా, దీన్ని అయిపోయిన తర్వాత నేను అడ్జస్ట్ చేసుకున్న దీన్ని. సో మధ్యలో వేసిపెట్టి మళ్ళీ ఇక్కడ దీనికి వరకు పే చేసేయండి, మళ్ళీ ఇక్కడ ఫస్ట్ దానికి పే చేసేయండి. ఇది అయిపోయిన తర్వాత సింపుల్గా దీనికి మళ్ళీ ఫస్ట్ దానికి ఇది మళ్ళీ మధ్యలో తీసిపెట్టి లాస్ట్ దానికి మళ్ళీ ఇక్కడ ఫస్ట్ దానికి. సో మళ్ళీ ఇక్కడ ఫస్ట్ దానికి మధ్యలో తీసిపెట్టి మళ్ళీ ఇక్కడ దీనికి సింపుల్గా మళ్ళీ ఫస్ట్ దానికి మధ్యలో తీసిపెట్టి మళ్ళీ ఇక్కడ దీనికి లాస్ట్ దానికి. ఓకేనా, ఇక్కడ మనం అయితే బరాబర్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు మనకు సింపుల్ బ్యాక్ వచ్చేసేయండి, మళ్ళీ దీనిలోకి వచ్చి దీనిపైన నొక్కుకొని ఇక్కడ కాపీ లేయర్ నొక్కుకోండి సింపుల్. ఓకేనా, కాపీ లేయర్ నొక్కుకొని ఇక్కడ మధ్యలో ఇచ్చిపెట్టినాం కదా మనం అయితే ఇప్పుడు. సో సింపుల్గా దీనిపైన నొక్కి ఇక్కడ పేస్ట్ స్టైల్ పైన నొక్కేసి ఇక్కడ కలర్ ఫిల్మ్ ఆప్షన్ నొక్కేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఓకేనా, సో సింపుల్ అన్నిటికీ అట్లనే పేస్ట్ చేసేయండి. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ దీనికి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫస్ట్ తీసి పెట్టేసి మళ్ళీ ఇక్కడ దీనికి ఉంటే ఇక్కడ సైడ్ ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి సింపుల్గా. ఇప్పుడు దీనిపైన నొక్కుకొని ఇట్లా సైడ్ అయితే అడ్జస్ట్ చేసుకోండి, మీకు టెక్స్ట్ ఏమైనా అవైలబుల్ లేకుంటే. సో సింపుల్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మధ్యలో ఉంది దీనిపైన నొక్కి పేస్ట్ స్టైల్ పైన నొక్కండి. సో మళ్ళీ ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మిడిల్లో దానికి ఒక్కసారి ఓకేనా, చూసిరా ఇట్లయితే మొత్తం అయిపోయింది. ఇప్పుడు సింపుల్ ఏం చేస్తారంటే ప్లస్ సింబల్ పైన రెక్టాంగులర్ మళ్ళీ ఒక షేప్ తీసుకోండి, ఇట్లా షేప్ తీసుకొని కలర్ ఫిల్మ్లో బ్లాక్ నొక్కేసుకోండి. అయిపోయిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ సింబల్ అవి సింపుల్ యాడ్ ఎఫెక్ట్ పైన నొక్కి సింపుల్ స్టార్ ఫీల్డ్ పైన నొక్కేసి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ ఒకటి దీన్ని అయితే యాడ్ చేసుకోండి. సో సింపుల్గా దీన్ని ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేసుకొని మళ్ళీ ఎఫెక్ట్లో పోయి ఇక్కడ ఒక పొజిషన్ నొక్కుకోండి. ఈ పొజిషన్ పైన నొక్కి ఒక్క కొంచెం వెయిట్ చేయండి. దీన్ని అయితే ఇట్లా కిందికి ఎంత దూరం డ్రాగ్ చేసుకుంటే మీకు అంత మంచి అన్నట్టు అంత స్పీడ్ వస్తుంది మనకి. ఓకేనా, ఓకే చూసుకున్నారు కదా. సింపుల్గా దీనిపైన ఇప్పుడు బ్లెండింగ్ ఆప్షన్లో పోయి లైటింగ్లోకి పోయి స్క్రీన్ నొక్కేసేయండి. ఓకేనా, ఇప్పుడు చూడండి మీకైతే ఏ టైప్లో వస్తుందో ఫటాఫట్ అయితే వస్తుంటుంది మొత్తం. అయితే చూసిరు కదా మీరైతే, ఇట్లా పైకైనా వస్తుంది కిందికైనా, అది మీకు మీ ఇష్టం, అది ఎట్లా అంటే పెట్టుకోవచ్చు. సో సింపుల్ ఇక్కడ పైకి రావద్దు అనుకుంటే మీరు సింపుల్ స్టార్ ఫీల్డ్లోకి పోయి మళ్ళీ ఇక్కడ మైనస్ నొక్కుకొని సింపుల్ ఇక్కడ నొక్కుకొని ఇక్కడ లాస్ట్ది ఉంది కదా దీనిపైన నొక్కుకొని వై యాంగిల్ పైన నొక్కుకొని దీన్ని ఇట్లా కిందికి డ్రాగ్ చేసుకోండి మొత్తం. ఓకేనా, వై యాంగిల్ పైన నొక్కి ఇట్లా మొత్తం దీన్ని ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుంటే మనకు మొత్తం కిందికి వచ్చేస్తూ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు చూపిస్తాను మీకు. చూసిరేపు మొత్తం కిందికి డార్క్ సర్కిల్స్ అయితే కింద పడుతుంటాయి. ఓకేనా, చూసిరు కదా. ఇంకా మీరు ఇక్కడ కింద మధ్యలో ఒకటి పిఎస్ ఎడిట్స్ అని ఇక్కడ ఒకటి ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ పేరు ఎడిట్ చేసుకోండి. అక్కడ చూసిరు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది. సో సింపుల్ షేర్ సింబల్ పైనకి వీడియోని అయితే సేవ్ చేసుకోండి గైస్. జై హింద్.